హలో. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ మనం చేస్తున్నాం. దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పార్ట్ 1ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. మరి వాళ్ళు మనం పార్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. పార్ట్ 2కి సంబంధించి మనం పార్ట్ 1లో 2020 నుంచి 2018 వరకు చూసాం. పార్ట్ 2లో 2017 నుంచి 2013 వరకు రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 కింద కమెంట్స్లో టాపిక్స్ లిస్ట్ అనేటటువంటిది రాసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2కి కూడా అదేవిధంగా టాపిక్స్ లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏ ఏరియాస్ నుంచి రిపిటేటివ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ దాని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా వరకు మీరు చూసుంటే పార్ట్ 1లో అంటే 2020 to 2018 మధ్యలో వచ్చిన క్వశ్చన్స్ చాలా వరకు మనకి అప్లికేషన్ బేస్డ్గా వచ్చాయి. మరి ఇప్పుడు 2017 నుంచి 13 వరకు అనాలిసిస్ చేస్తే ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ ఉండబోతున్నాయి మనం చూద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో మనకి లింక్ అనేటటువంటిది అవైలబుల్గా ఉంటుంది. ఈ పీడిఎఫ్ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకోబోతున్నామో దాని యొక్క లింక్ మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. రైట్, 2017కి సంబంధించిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కాంట్రవర్షియల్ కెమికల్స్ అవి ఏ మెటీరియల్స్లో ఉంటాయి, వీటిలో ఏ పేర్స్ మ్యాచ్ అయ్యాయి అని అడుగుతున్నారండి. ఇది 2017లో అప్పట్లో ఎందుకు వచ్చింది అంటే చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఎస్పెషల్గా మ్యాగీ కాంట్రవర్సీ జరిగింది. సో ఆ టైంలో మ్యాగీ కాంట్రవర్సీ జరిగినప్పుడు దాంట్లో కొన్ని రకాల సోడియం మినరల్స్ ఇవి కలిసి ఉన్నాయి అని చెప్పేసి బాగా కాంట్రవర్సీ అయింది. అప్పుడు ఇది వచ్చిందనమాట ఈ క్వశ్చన్ అనేటటువంటిది. అంటే దీనికి రెఫరెన్స్గా మనకి కరెంట్ ఇష్యూ అనేది ఉంది. చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో మోనోసోడియం గ్లూటమేట్ అనేటటువంటిది ఉందా, మ్యాగీకి సంబంధించిన కాంట్రవర్సీ ఇదే అనమాట. దాంట్లో ఇది ఉంది, ఇది హార్మ్ఫుల్, దీన్ని కన్జ్యూమ్ చేసుకోవద్దని అప్పుడు చాలా ఇది జరిగింది. సో మూడోది కరెక్టే. 3 ఎక్కడెక్కడ ఉన్నాయి చూడాలి. సో దీంట్లో తప్ప మిగిలిన వాటిలో ఉన్నాయి. సో అది తీసేయండి. ఈ 3 ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్లో బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్, ఎస్పెషలీ మనము సిట్రస్ ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మాజా కానీ ఇలాంటివి చూసినప్పుడు సిట్రస్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వెజిటబుల్ ఆయిల్స్ని కలుపుతూ ఉంటారు. సో ఇది కూడా కరెక్టే. లిప్స్టిక్స్లో లెడ్ మరియు లెడ్ రిలేటెడ్ కెమికల్స్ చాలా వరకు మనకి మేకప్ కాస్మెటిక్స్లో వీటన్నిటిలోనూ లెడ్ అనేటటువంటిది ఉంటుంది, ఎస్పెషల్లీ లిప్స్టిక్లో. సో ఇది కూడా కరెక్టే. 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి 1, 2, 3. అంటే ఇప్పుడు ఆ ఇయర్ మనకి కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన వాళ్ళకి ఈ క్వశ్చన్ అప్పుడు ఈజీగానే ఉంటుంటుంది. ఇప్పుడు మనకి వీటిని తెలియాలంటే స్పెసిఫిక్గా మనం చదువుకోవాలి. కానీ ఆ ఇయర్ రాసిన వాళ్ళకి కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చేసుంటారు. నెక్స్ట్ చూడండి. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్కి వాటిని వాడతాం కదా డిజిటల్ డిస్ప్లేస్లో. మరి ఈ ఓఎల్ఈడి డిస్ప్లేస్కి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్కి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఓఎల్ఈడి ఎందువల్ల ఎల్సిడి డిస్ప్లేస్ కంటే ఎందుకు బెటర్గా ఉంటుంది అని అడుగుతున్నారు. ఓఎల్ఈడీస్ అనేటటువంటివి ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ మెటీరియల్స్తో తయారు చేస్తారని, రెండోది ఈ రోలప్ డిస్ప్లేస్ అనేటటువంటిది క్లాతింగ్లోను వీటన్నిటిలోనూ దీన్ని ఎంబెడ్ చేయొచ్చు అని, ట్రాన్స్పరెంట్ డిస్ప్లేస్ అనే ఓఎల్ఈడీస్తో పాసిబుల్ అవుతాయి అని చెప్తున్నారు. మరి ఈ 3 కరెక్టేనా కాదా? మనకి అది తెలియాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలియాలి. అసలు ఓఎల్ఈడి అంటే ఏంటి, ఎల్సిడి టీవీస్ అంటే ఏంటి, ఎల్ఈడి టీవీస్ అంటే ఏంటి, ప్లాస్మా డిస్ప్లేస్ ఏంటి, క్యాథోడ్ రే ట్యూబ్స్ ఇంతకుముందు పాతవి ఇలా ఉండేవా డబ్బాలాగా. సో ఇవన్నీ ఏంటి అని కనుక మనం చదువుకోగలిగితే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇక్కడ కూడా మీరు చూడాలి, టెక్నాలజీ కంపారిజన్స్ ఓఎల్ఈడి వర్సెస్ ఎల్సిడి అంటే టెక్నాలజీ కంపారిజనేనా? ఇంతకుముందు వైఫైని కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అడిగారు. చాలాసార్లు టెక్నాలజీ సిమిలర్గా ఉన్నప్పుడు వాటి కంపారిజన్ బేసిస్లో అడగచ్చు. సో అందువల్ల ఈ 3 కరెక్టే. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ సి 1, 2, 3. 3 కూడా కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. సొమాటిక్ అంటే బాడీ సెల్స్ నుంచి, నార్మల్ బాడీ సెల్స్ నుంచి న్యూక్లియస్ని ట్రాన్స్ఫర్ చేయడము. ఈ టెక్నాలజీని ఎక్కడ వాడతాము?
ప్రొడక్షన్ ఆఫ్ బయో లార్విసైడ్స్, లార్వా వీటిని తినేసేసేటటువంటి వాటిలోన, లేదా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ని తయారు చేయడంలోన, రిప్రొడక్టివ్ క్లోనింగ్లోన, లేదా ఫ్రీ ఆర్గానిజమ్స్ ఏవైతే ఫ్రీ ఆఫ్ డిసీజెస్ ఉంటాయో వాటిని తయారు చేయడంలోన. క్లోనింగ్ టెక్నాలజీలో సొమాటిక్ సెల్స్ని తీసుకొని దాంట్లో ఉండేటటువంటి న్యూక్లియస్ని ఈ నార్మల్ ఎగ్ సెల్లో ప్లేస్ చేసి ఆ విధంగా మనం క్లోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది రిప్రొడక్టివ్ క్లోనింగ్లో ఉపయోగించేటటువంటి టెక్నాలజీ. సో ఆన్సర్ సి అవుతుంది. మనం అదేవిధంగా ఇంతకు ముందు కూడా చూసాం 3 పేరెంట్ బేబీ ఐవీఎఫ్కి సంబంధించి ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. అంటే ఆ 3 పేరెంట్ బేబీ ఐవీఎఫ్ టెక్నిక్కి సంబంధించి ఒక టెక్నాలజీని అడిగారు. ఇక్కడ కూడా అంతే, క్లోనింగ్ అనే దానికి సంబంధించి ఒక టెక్నాలజీని అడగడం జరిగింది. సో మనం జాగ్రత్తగా టెక్నాలజీస్, బయోటెక్నాలజీలో ఇవన్నీ చదువుకుంటూ వస్తే ఇలాంటి వాటికి ఆన్సర్ చేసుకోవచ్చా? క్లోనింగ్ అనే కాన్సెప్ట్ చదివితే సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది ఐడియా ఉంటుందా? ఇంపార్టెంట్, బయోటెక్లో అలాంటివి చదివిపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడాలి, మనకి ఇండియాలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా థ్రెట్స్ ఎన్కౌంటర్ ఎదుర్కొంటే ఎవరు మ్యాండేటరీగా ఇన్ఫామ్ చేయాలి? సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్సా, డేటా సెంటర్సా, బాడీ కార్పొరేట్ అంటే కార్పొరేట్ కంపెనీసా? వీటిలో ఏవి మ్యాండేటరీగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ని మరి ఇన్ఫామ్ చేయాలి గవర్నమెంట్కి? 3 ఇన్ఫామ్ చేయాలి. బాడీ కార్పొరేట్ అంటే కార్పొరేట్ కంపెనీస్ అని అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత అనేటటువంటిది ఉంది. అందువల్ల ఆన్సర్ డి అయింది. ఇప్పటివరకు మనం గమనించుంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, గమనించారా? సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏ విధంగా? పెత్యా అని ఇలాంటివి ఎందుకు న్యూస్లో వచ్చాయని 2018లో అడిగారు. సో ఇలాగ సైబర్ సెక్యూరిటీ, దాని రిలేటెడ్ ఇష్యూస్ ఇంపార్టెంట్. ఇయర్ 2021లో కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడిగే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఈ వర్డ్ రాసి పెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీ అని రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఎవాల్వ్డ్ లీసా. ఈ లీసా అనేది దేనికి సంబంధించింది అని అడిగారు. ఇదేమో 2017లో. 2019లో ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ఆన్సర్గా ఈ లీసా అనేటటువంటిది ఉంది. కానీ ఇక్కడ ఈ లీసా దేనికోసం అంటున్నారు? మనము గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడం కోసం ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తీసుకొని వచ్చినటువంటి ప్రాజెక్టే ఈ లీసా, ఎవాల్వ్డ్ లీసా అనే ప్రాజెక్టు. ఇక్కడ ట్రయాంగులర్ షేప్లో 3 స్పేస్ క్రాఫ్ట్ని ప్లేస్ చేయడం జరిగింది. సో అక్కడ 2019లోనేమో ట్రయాంగిల్ షేప్లో 3 స్పేస్ క్రాఫ్ట్ని ప్లేస్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏది? గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడానికి అని ఇచ్చారు. ఇక్కడ ఎవాల్వ్డ్ లీసా అనేటటువంటి ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అడిగారు. అంటే ఈ క్వశ్చన్ చూసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక ఉంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే స్కోప్ స్టూడెంట్కి వచ్చిండేదా లేదా? అంటే రివర్స్లో అయినా సరే దీన్ని రిపిటేటివ్ ఏరియాగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఎనీవే దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఎవాల్వ్డ్ లేజర్ ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ యాంటనా ప్రాజెక్ట్ అంటాము. గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడానికి అది మనకు ఉపయోగపడుతుంది. సో ఆన్సర్ బి. నెక్స్ట్ చూడాలి, డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అనేది న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది అని. మనకి సోలార్ పవర్కి సంబంధించి సోలార్ ప్యానల్స్ అనేటటువంటివి ఇండియా నుంచి కనీసం ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఇంత పర్సంటేజ్ కొనుక్కోవాలి అని చెప్పే రూల్స్నే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అంటాం. చూడాలి, పేర్లోనే ఉంది, డొమెస్టిక్ కంటెంట్ వస్తువులు కొనుక్కునే రిక్వైర్మెంట్. సో దేనికి సంబంధించింది? సోలార్ పవర్ ప్రొడక్షన్కి సంబంధించింది. ఆన్సర్ ఏ. అయినా సరే మిగిలిన 3 చదవండి. ఫారిన్ టీవీ ఛానల్స్కి లైసెన్స్ని గ్రాంట్ చేయడమా, ఫుడ్ ప్రోడక్ట్స్ని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడమా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాటి యొక్క క్యాంపస్ని ఇండియాలో సెటప్ చేసుకునేలాగా చూడడమా? ఏది మరి డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ కిందకి వస్తుంది? ఈ ఏ అన్నమాట. సోలార్ పీవీ సెల్స్, సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ఉంటుందో దానికి సంబంధించి మరి మనకి సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈవెంట్ హొరైజాన్, సింగులారిటీ,
స్ట్రింగ్ థియరీ, స్టాండర్డ్ మోడల్ ఇలాంటి పదాలన్నీ వింటూ ఉంటాం కదా, దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారు. యూనివర్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి వాడే పదాల? సోలార్ మరియు లూనార్ ఎక్లిప్సెస్, సూర్య మరియు చంద్రగ్రహణాలని స్టడీ చేయడానిక, శాటిలైట్స్ని ఆర్బిట్లో ప్లేస్ చేయడానిక, లేదా లివింగ్ ఆర్గానిజమ్స్ వాటి యొక్క ఆరిజిన్ మరియు ఎవల్యూషన్ని స్టడీ చేయడానిక? వీటిలో ఏ కంటెక్స్లో ఈవెంట్ హొరైజాన్, సింగులారిటీ, స్ట్రింగ్ థియరీ ఇలాంటి టర్మ్స్ని మనం చూడొచ్చు? ఏ కంటెక్స్లో చూడొచ్చు? ఏ కంటెక్స్లో అండి? ఆరిజిన్ ఆఫ్ ది ఎర్త్, బిగ్ బ్యాంగ్ థియరీ, యూనివర్స్ ఎప్పుడు ఆరిజిన్ అయింది, ఇవి తెలుసుకునేటప్పుడు ఈ సింగులారిటీ, ఈవెంట్ హొరైజన్ ఇవి వింటూ ఉంటాము. అందువల్ల ఆన్సర్ ఏ అయింది. మీరు గమనించాలి, 2019 తర్వాత క్వశ్చన్స్ కొద్దిగా ఎక్కువగా కాన్సెప్చువల్ని టెస్ట్ చేస్తుంటే 2017లో ఉన్న క్వశ్చన్స్ సర్ఫేస్ మీదనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. గమనిస్తున్నారా? చేంజ్ ఆఫ్ ట్రెండ్ గమనిస్తున్నారా? సరే, ఈ టాపిక్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. ఇది సింగులారిటీ, స్ట్రింగ్ థియరీ, స్టాండర్డ్ మోడల్స్ అని రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అగ్రికల్చర్కి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది న్యూస్లో ఉంటుంది కదా, దాని ద్వారా ఇమ్మీడియట్ ఇంపాక్ట్స్ ఏముంటాయి? జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా జెనెటిక్ మార్కర్స్ని ఏవేవి డిసీజ్ని కాజ్ చేస్తాయో వాటిని ఐడెంటిఫై చేసి డ్రాట్ టాలరెంట్, డ్రాట్ రెసిస్టెంట్గా ఉండే క్రాప్స్ని తయారు చేయొచ్చు అంటున్నారు. ఈ టెక్నిక్ని న్యూ వేరియంట్స్ డెవలప్ చేయడానికి ఎంతైతే టైం పడుతుందో ఆ టైం తగ్గుతుంది ఈ టెక్నిక్ని వాడడం వల్ల అంటున్నారు. హోస్ట్ ప్యాథోజన్ రిలేషన్షిప్, హోస్ట్ అంటే ఏదైతే దానికి ఆవాసాన్ని కల్పించిందో అది ప్యాథోజన్. సో క్రాప్స్లో హోస్ట్ అండ్ ప్యాథోజన్ రిలేషన్షిప్ని కనుగొనడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ మనకు ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే ఈ మూడిట్లో దేనికి ఉపయోగపడుతుంది అంటే జీనోమ్ సీక్వెన్సింగ్ యొక్క అప్లికేషన్స్ అనేనా క్వశ్చన్? జీనోమ్ సీక్వెన్సింగ్ దాని యొక్క అప్లికేషన్స్ అన్నట్టుగా అనమాట. సో మనకి మూడు కూడా కరెక్టే. ఇలాంటి క్రాప్స్ని తయారు చేయొచ్చు. న్యూ వేరియంట్స్ని స్టడీ చేయాలంటే ముందే వాటి యొక్క జెనెటిక్ మేకప్ మనకు తెలిస్తే ముందే స్టడీ చేయొచ్చు కదా. సో ఆ విధంగాను హోస్ట్ ప్యాథోజన్ రిలేషన్షిప్ని స్టడీ చేయడానికి వీటన్నిటికీ ఉపయోగించవచ్చు. సో ఈ మూడు కరెక్టే కాబట్టి ఆన్సర్ డి 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అంటున్నారు. ఇది 2017లో అడిగిన క్వశ్చన్ కాబట్టి అప్పుడున్న కరెంట్ ఇష్యూని దృష్టిలో పెట్టుకొని అడిగారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనే దానికి సంబంధించి ఏవి కరెక్ట్ స్టేట్మెంట్సో చెప్పాలి అంటున్నారు. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రాము. ఎవ్రీ సిటీని స్మార్ట్ సిటీస్గా ఒక డెకేడ్లో డెవలప్ చేయడానికి. రెండోది, న్యూ డిజిటల్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి వాటిని కామన్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవడం. లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి కంప్లీట్గా డిజిటల్ అయ్యేలాగా చూసుకోవడానికి. సో ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ఇంతకీ దేనికి సంబంధించింది? డిజిటల్ ఇండియా అనే దానికి సంబంధించిందనమాట. ఇది ఓన్లీ ఇన్నోవేషన్స్ని అడాప్ట్ చేసుకోవడానికి మాత్రమే. దీన్నేమో స్మార్ట్ సిటీ స్కీమ్ అని పిలుస్తాం. దీని కింద రాదది. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది స్మార్ట్ సిటీ స్కీమ్ కిందికి రాదు. సో ఇది తీసేయండి, ఒకటో తీసేయండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కంప్లీట్గా డిజిటలైజ్ చేయడమా? కాదు, తీసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? B2 ఓన్లీ అనేది ఆన్సర్. సో ఇక్కడ కరెంట్ ఇష్యూ నుంచి వచ్చింది, అయినా సరే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అని రాసుకుందాం. అవి 2017లో అడిగినవి. ఇప్పుడు 2016లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాజెక్ట్ లూన్ అన్నది న్యూస్లో ఉంది కదా, దేనికి రిలేటెడ్ అని అడిగారు. మనకి ప్రాజెక్ట్ లూన్ అనేటటువంటిది గూగుల్ ద్వారా తీసుకుని రాబడినటువంటి ఇనిషియేటివ్. దీని ద్వారా ఏమన్నారంటే చాలా రీజన్స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ సరిగా ఉండట్లేదు, అందుకని హీలియం బెలూన్స్ని యూజ్ చేసి వాటి ద్వారా వైర్లెస్ కమ్యూనికేషన్, వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలన్నది ఐడియా. సో అందువల్ల అది అప్పుడు న్యూస్లో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏ కంపెనీ అంటే దీన్ని తీసుకొని వచ్చింది గూగుల్. 2021లో గూగుల్ అనేటటువంటిది ప్రాజెక్ట్ లూన్ అనే ప్రాజెక్ట్ని క్లోజ్ చేసేసింది. మరి స్టార్లింక్ అనేటటువంటి ఇంకొక ఇనిషియేటివ్ అనేటటువంటిది కొన్ని వందల వేల శాటిలైట్స్ అని మరి స్పేస్లోకి పంపించి వాటి ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. స్టార్లింక్ ప్రాజెక్ట్ ఏమో త్వరగా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటే
ప్రాజెక్ట్ లూన్ని క్లోజ్ చేసేసింది గూగుల్ అనేది. ఎనీవే ఇవన్నీ కూడా వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసెస్ కోసం అన్నమాట. చూడండి, ఇలాగా హీలియం బెలూన్స్ ద్వారా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని క్యారీ చేసుకుని వెళ్ళి రిమోట్ అండ్ ఇన్యాక్సెసిబుల్ రీజన్స్కి కూడా మరి ఇంటర్నెట్ సర్వీసెస్ని కల్పించాలి అన్న దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ చూడండి, లైఫై అనేది న్యూస్లో ఉంది కదా, దానికి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ కరెక్టో చెప్పండి అంటున్నారు. లైఫై లైట్ ఫిడిలిటీ అంటాం. లైట్ని మీడియంగా యూజ్ చేసుకొని హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ చేస్తుంది. ఫోటాన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుందా? ఎస్. ఇది ఒక వైర్లెస్ టెక్నాలజీ. వైఫైతో పోలిస్తే, వైర్లెస్ ఫిడిలిటీతో పోలిస్తే చాలా టైమ్స్ ఫాస్టర్గా ఉంటుంది అంటున్నారు, అవునా కాదా? ఎస్. సో ఇవి రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి, బోత్ 1 and 2. దీన్ని ఏ విధంగా రాసుకుందాం? లైఫై వర్సెస్ వైఫై అని రాసుకుందామా? లైఫై వర్సెస్ వైఫై టెక్నాలజీని దాని మీద ఈ క్వశ్చన్ అడిగారు. సో ఈ టాపిక్ రాసేసుకోండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రోసాట్ అనే దానికి సంబంధించింది. దానికి సంబంధించి ఏవి కరెక్టో కనుక్కోమంటున్నారు. చూడాలి. యుఎస్ఏ, రష్యా కాకుండా ఇండియా అనేది ఓన్లీ కంట్రీ ఇలాంటి అబ్జర్వేటరీ. ఆస్ట్రోసాట్ అంటే ఒక టైప్ ఆఫ్ టెలిస్కోప్. దాన్ని లాంచ్ చేసింది యుఎస్ఏ, రష్యా కాకుండా మన ఇండియా ఒక్కటే అంటున్నారు. కానీ మనకి ఇక్కడ ఒక విషయం తెలియాలి. యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది కూడా లాంచ్ చేసి ఉంటుంది కదా. సో ఒకవేళ మనకి ఎగ్జాక్ట్గా తెలియకపోయినా మనం గెస్ చేయొచ్చు, యూరోపియన్ యూనియన్ కూడా లాంచ్ చేసి ఉంటుంది అని. యూరోపియన్ యూనియన్తో పాటు జపాన్ కూడా మనకంటే ముందే లాంచ్ చేసిందండి. అందువల్ల ఒకటో తప్పు. రెండోది, ఆస్ట్రోసాట్ అనేది 2000 కేజీలు లేదు, సుమారుగా 1500 కేజీలు అనేటటువంటిది ఉంది. మరి ఇలాంటి విషయాల్ని కూడా ఎందుకు టెస్ట్ చేస్తుందండి యూపీఎస్సీ అంటే, మనం ఆస్ట్రోసాట్ అనే దాన్ని పిఎస్ఎల్వి నుంచి లాంచ్ చేసాం. పిఎస్ఎల్వి అనేటటువంటి లాంచ్ వెహికల్ మ్యాక్సిమం 1750 కేజెస్ని మాత్రమే తీసుకెళ్ళగలదు. 2000గా 1715 కంటే ఎక్కువ కేజెస్ ఉండేదాన్ని క్యారీ చేయలేదు. కానీ ఆస్ట్రోసాట్ అనే దాన్ని పిఎస్ఎల్వి తీసుకెళ్ళింది అన్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, ఓకే అది 2000 కేజీలు ఉండదు అని మనకు అర్థం అవ్వాలి. ఆర్బిట్ కూడా 1650 కాదు, 650 కిలోమీటర్స్ హైట్లో దాన్ని ప్లేస్ చేశాము. సో ఇవి రెండూ తప్పు కాబట్టి ఇది కూడా తప్పే. మనకి ఇక్కడ ఏది కరెక్టో చెప్పమన్నారు. అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? డి, నెయిదర్ 1 nor 2. నెయిదర్ 1 nor 2 అనేది ఆన్సర్. చూడాలండి, ఇది ఆస్ట్రోసాట్ అనేది ఇండియా యొక్క మల్టీ వేవ్ లెంగ్త్ అబ్జర్వేటరీ అన్నమాట. మన యొక్క ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్లో ఇది చెప్తాము. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. మీరు టాపిక్స్ అన్ని నోట్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఒక్కొక్క ఇయర్లో ఏమేమి టాపిక్స్ ఇచ్చారో నోట్ చేసుకుంటూ రావాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐటీఈఆర్, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఐటీఈఆర్ అనేటటువంటిది మనం ఇండియా అనేటటువంటి దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే మనకి ఏం అడ్వాంటేజ్ ఇమ్మీడియట్గా ఉంటుంది? థోరియంని యురేనియం పవర్ జనరేషన్, యురేనియం బదులు థోరియంని వాడుకోవచ్చా? శాటిలైట్ నావిగేషన్లో ఇండియా అనేది గ్లోబల్ రోల్ ప్లే చేయొచ్చా? ఫిషన్ రియాక్టర్స్లో ఎఫిషియన్సీని పొందొచ్చా? లేదా ఫ్యూజన్ రియాక్టర్స్ని తయారు చేయొచ్చా? ఏదండి అడ్వాంటేజ్? మనకి ఐటీఈఆర్ అనేటటువంటిది ఫ్యూజన్ రియాక్టర్, థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అనేది ఫ్యూజన్ అంటే ఏంటి? 2 స్మాల్ పార్టికల్స్ ఫ్యూజ్ అవ్వడం వల్ల వచ్చేటటువంటి ఎనర్జీయే ఫ్యూజన్ రియాక్షన్. దానికోసమే ఈ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. 35 దేశాలు కలిసి ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ రియాక్టర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో దాంట్లో ఇండియా కూడా మేజర్ కంట్రీ. ఏమవుతుంది అంటే మనము ఇది డెవలప్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఇక్కడ ఫిషన్కి ఫ్యూజన్కి డిఫరెన్సెస్ తెలియాలి, ఫ్యూజన్ రియాక్టర్స్ ఫిషన్ రియాక్టర్స్కి డిఫరెన్సెస్ తెలియాలి. నెక్స్ట్ ఆర్టికల్ మంగళ్యాన్కి సంబంధించి ఇస్రో లాంచ్ చేసింది కదా, దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాము. వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి, దీన్నే మార్స్ ఆర్బిటర్ మిషన్ అని పిలుస్తాం. కరెక్టా కాదా? ఎస్. ఇండియా అనేటటువంటిది సెకండ్ కంట్రీ, యుఎస్ఏ తర్వాత మార్స్ యొక్క ఆర్బిట్లో స్పేస్ క్రాఫ్ట్ని పెట్టిన సెకండ్ కంట్రీ ఇండియానే అంటున్నారు. అవునా కాదా? కరెక్టా తప్పా? తప్పు. ఇండియా కాదు. ఇండియా కంటే ముందే చాలా దేశాలు మార్స్ మీదకి వెళ్ళున్నాయి.
ఇండియా అనేటటువంటిది ఓన్లీ కంట్రీ టు బీ సక్సెస్ఫుల్ దేంట్లో వెరీ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా మార్స్ ఆర్బిట్లో ప్లేస్ చేసింది ఇండియా అని అంటున్నారు, అవునా కదా? ఎస్. సో ఒకటోది కరెక్టే, మూడోది కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఎప్పుడన్నా ఇలా ఇచ్చినప్పుడు అండి, ఇండియా అనేటటువంటిది వాళ్ళ తర్వాత ఉంది, వీళ్ళ తర్వాత ఉంది అన్నప్పుడు కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి. యుఎస్ఏ మరియు రష్యా మధ్యలో ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. సో రష్యా అనేది కంపల్సరిగా మనకంటే ముందే ఉంటుంది చాలాసార్లు. సో అలా వచ్చినప్పుడు మనం దాన్ని ఎలిమినేట్ చేస్తాం. 2 అనేది ఎలిమినేట్ చేస్తే మనం కొంతవరకు ఈజీగా 1 కానీ 1-3లో కానీ ఆన్సర్ అని తెలుస్తుంది. అలా మనం ప్రయత్నించాలన్నమాట. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బయో ఇన్ఫర్మాటిక్స్ అనేటటువంటి సెక్టార్లో ట్రాన్స్క్రిప్టోమ్ అంటే ఏమిటి? ట్రాన్స్క్రిప్టోమ్ అనేది న్యూస్లో ఉంటుంది, అది దేన్ని సూచిస్తుంది అంటున్నారు. మామూలుగా మనకి రెప్లికేషన్ అని, ట్రాన్స్క్రిప్షన్ అని, ట్రాన్స్లేషన్ అని 3 రకాల చర్యలు ఉంటాయి. రెప్లికేషన్ అంటే డిఎన్ఏ నుంచి ఇంకొక కాపీ ఆఫ్ డిఎన్ఏ తయారవ్వడాన్ని రెప్లికేషన్ అని అంటాము. ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ తయారవుతే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాము. మరి దాన్ని ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం. ట్రాన్స్లేషన్ అంటే ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవుతే దాన్ని ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అని చెప్తాం. మరి ఇక్కడ ట్రాన్స్క్రిప్టోమ్ అంటే ఇది సంథింగ్ రిలేటెడ్ టు దిస్, అంతేనా? ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించిందేనా? ట్రాన్స్క్రిప్టోమ్ అంటే ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఎంఆర్ఎన్ఏ. సో అది ఎక్కడుందో చూడండి. సో ఇవి రేంజ్ ఆఫ్ ఎంజైమ్స్ జీన్ ఎడిటింగ్కి వాడేవా, లేదా ఫుల్ రేంజ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ ఒక ఆర్గానిజం ద్వారా వచ్చేవా, లేదా జీన్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ మెకానిజమా, లేదా జెనెటిక్ మ్యూటేషన్స్కి సంబంధించిందా? ఈ 4 మనకి ట్రాన్స్క్రిప్షన్ అనే పదం ఐడియా ఉండుంటే, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏగా మారుతుందన్న పదం ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలమా ఈజీగా? ఎస్. సో ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. వైరసెస్ అనేటటువంటివి కింద వాటిలో దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి? బ్యాక్టీరియా, ఫంగై, ప్లాంట్స్. వీటిలో వైరస్ దేన్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చండి? బ్యాక్టీరియాని వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తే దాన్ని బ్యాక్టీరియోఫాజెస్ అని పిలవచ్చు. ఫంగైని వైరస్ ఇన్ఫెక్ట్ చేయొచ్చు. వివిధ రకాల ప్లాంట్స్లోనూ వైరల్ డిసీజ్ వస్తాయి, అవునా కాదా? సో 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి 1, 2, 3. మనకి వైరసెస్ అంటే ఏంటి, వైరస్ జనరల్గా ఏ విధంగా ఫంక్షన్ చేస్తా అన్నది మనకు తెలియాలి. బేసిక్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇంపార్టెంట్. సరే, ఎనీవే వైరసెస్ అనేవి ఈ 3 దేన్నైనా ఇంపాక్ట్ చేయగలుగుతాయి. వీటన్నిటిలోనూ వైరసెస్ అనేవి చిన్నవి. మరి అవి 2016కి సంబంధించినవి. ఇప్పుడు 2015కి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనే దాన్ని ఈ క్రింద వాటిలో ఏ చట్టం కింద తీసుకొని వచ్చాం? జిఎం క్రాప్స్ అనేది అటు సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇటు ఎన్విరాన్మెంట్లో అన్నిట్లో చదువుతాం. సో ఏ చట్టం కింద తీసుకొని వచ్చామండి? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము. అంటే చాలా డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అడిగినట్టేనా? ఎస్ ఆర్ నో? చాలా డైరెక్ట్ క్వశ్చన్. ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ చూడండి. ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. వీటిని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, ఈఓఎస్ శాటిలైట్స్ అని పిలుస్తున్నాం. ఐఆర్ఎస్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అని అడుగుతున్నారండి. అప్లికేషన్స్ ఆఫ్ శాటిలైట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా. క్రాప్ ప్రొడక్టివిటీని అసెస్ చేయొచ్చా? ఎస్. గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ని మానిటర్ చేయొచ్చా? ఎస్. మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేయొచ్చా? ఎస్. టెలికమ్యూనికేషన్కి ఉపయోగించేటటువంటివి ఏంటి? కమ్యూనికేషన్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కాదు. సో 4వది తప్పు అవుతుంది, అవునా? సో 4వది ఎక్కడెక్కడుందో దాన్ని తీసేయండి. ఇది పోతుంది. అంటే అయితే ఆన్సర్ 1, 2, 3 కానీ 1, 2 కానీ అవ్వాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు 1, 2, 3 కరెక్టే. సో అందువల్ల ఆన్సర్ ఏ అవుతుంది. అయినా సరే ఇంకొకటి ఉందో చూద్దాం. ట్రాఫిక్కి సంబంధించి అనాలిసిస్ స్టడీస్ చేయడానికి నావిగేషనల్ శాటిలైట్స్ అనేటటువంటి మనకు ఉపయోగపడతాయి. కొన్ని కార్టోగ్రఫిక్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కూడా ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ ఆ ఆప్షన్ అనేటటువంటిది మనకి ఇవ్వలేదు. అందువల్ల ఉన్న వాటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది? ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ యొక్క ప్రైమరీ అప్లికేషన్స్
1, 2, 3 క్రాప్ ప్రొడక్టివిటీ అసెస్ చేయడంలో, వాటర్ రిసోర్సెస్ని అసెస్ చేయడంలో, మినరల్ ఎక్స్ప్లోరేషన్లో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏ అయింది. అదేవిధంగా కమ్యూనికేషన్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్ వాటి యొక్క అప్లికేషన్స్ కూడా మనం చదివి పెట్టుకోవాలి. సరే, లిస్ట్ రాసుకునేటప్పుడు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్ అని రాయండి. నెక్స్ట్ చూడండి, ఇండార్క్ అనే పదము రీసెంట్గా న్యూస్లో ఉంది కదా, అది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇండిజినస్గా డెవలప్ చేయబడినటువంటి రాడార్ సిస్టమా, లేదా ఇది ఒక శాటిలైట్ ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికా, లేదా అంటార్క్టిక్ రీజన్లో ఇండియా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక సెటప్పా, లేదా ఒక అండర్ వాటర్ అబ్జర్వేటరీ ఆర్క్టిక్ రీజన్ని స్టడీ చేయడానికా? పేర్లో కొంచెం క్లూ దొరుకుతుంది. ఆర్కిటిక్ అని. ఇండార్క్ అనేది అప్పట్లో న్యూస్లో ఉండడం వల్ల అక్కడ రావడం జరిగిందండి. ఇండార్క్ అనేటటువంటిది అండర్ వాటర్ అబ్జర్వేటరీ. సో అది అప్పట్లో ఆర్కిటిక్ ప్రాంతంలో వస్తున్నటువంటి ఉష్ణోగ్రతల్లో మార్పులు వీటన్నిటినీ స్టడీ చేయడానికి తీసుకొని రాబడిందనమాట. సో అండర్ వాటర్ అబ్జర్వేటరీ అంటే ఆ ఇయర్ అప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుకున్న వాళ్ళకి ఇది ఐడియా ఉండుంటుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, H1N1 అనేటటువంటి వైరస్ న్యూస్లో ఉంది కదా, అది దేనికి సంబంధించింది? ఏ డిసీజ్కి సంబంధించింది? స్వైన్ ఫ్లూ అంతేనా? బర్డ్ ఫ్లూ అనేది H5N1, డెంగ్యూ వైరస్, ఎయిడ్స్కి అయితే HIV వైరస్, అవునా కాదా? సో అలాగ దీనికి H1N1 అనేది స్వైన్ ఫ్లూకి సంబంధించింది. మీరు ఒక్కసారి గమనించుంటే పార్ట్ 1లో చదివినవన్నీ కొద్దిగా కాంప్లెక్స్గా ఉన్నాయి. అంటే 2020, 2019, 2018లో అడిగిన క్వశ్చన్స్ కొద్దిగా ఎక్కువ డెప్త్లో అడిగితే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 2017 నుంచి వెనక్కి వెళ్తూ ఉన్నాం. 2016 చూస్తున్నాం, ఇప్పుడు 2015లో ఉన్నాం. ఈ క్వశ్చన్ 2015లో అడిగారు. చాలా డైరెక్ట్గా వస్తున్నాయి క్వశ్చన్స్, ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఉన్నాయి. అంటే లేటెస్ట్ ట్రెండ్ కొంచెం డెప్త్కి వెళ్తూ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో. అది అర్థమవుతుందా? సరే, అలా టాపిక్ రాసి పెట్టుకోండి, వైరసెస్ అని రాసి పెట్టుకోండి. సరే, ఇక్కడికి వచ్చేయండి. ఫ్యూయల్ సెల్స్కి సంబంధించి హైడ్రోజన్ రిచ్ ఫ్యూయల్ సెల్స్ అనేవి ఆక్సిజన్ ఆ రెండింటిని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు అంటున్నాం కదా, దానికి సంబంధించి ఏవి కరెక్టో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ చూడండి, ప్యూర్ హైడ్రోజన్ని ఫ్యూయల్గా వాడితే ఫ్యూయల్ సెల్స్ అనేవి హీట్ని మరియు వాటర్ని మాత్రమే బై ప్రోడక్ట్స్గా తీసుకొని వస్తాయంటున్నారు. కరెక్టా కాదా చూద్దాం. ఫ్యూయల్ సెల్స్ అనేవి బిల్డింగ్స్ని పవర్ చేయొచ్చు. చిన్న చిన్న డివైజెస్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ వీటిని పవర్ చేయడానికి ఫ్యూయల్ సెల్స్ పనికిరావు అంటున్నారు. ఫ్యూయల్ సెల్స్ అనేవి ఆల్టర్నేటింగ్ కరెంట్ రూపంలో మరి కరెంట్ను ఉత్పత్తి చేస్తాయంటున్నారు. మరి ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అన్నది క్వశ్చన్. ఒకసారి డయాగ్రామ్ గమనించండి. ఫ్యూయల్ సెల్స్ అనేవి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్లో హైడ్రోజన్ని రా మెటీరియల్గా తీసుకొని బై ప్రోడక్ట్గా వాటర్, హీట్ అండ్ ఆక్సిజన్ని మనకి రిలీజ్ చేస్తాయి. సో అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి ఇవి బై ప్రోడక్ట్స్. రెండోది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ని పవర్ చేయడమే కాదు, చిన్న డివైజెస్లో కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని వాడచ్చు. కానీ ఇక్కడ వాడలేము అన్నారు కాబట్టి తప్పు. సో 2 ఎక్కడెక్కడుంది ఎలిమినేట్ చేసేయండి. అంటే ఆన్సర్ 1 కానీ 1,3 కానీ అవ్వాలి. ఫ్యూయల్ సెల్స్ అన్నవి ఎలక్ట్రిసిటీని ఏసీ కరెంట్ రూపంలో ప్రొడ్యూస్ చేస్తాయి. ఆల్టర్నేటింగ్ కరెంటా, డైరెక్ట్ కరెంటా అండి? డైరెక్ట్ కరెంట్ రూపంలో ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్ని మనం ఏసీ రూపంలో వాడుకుంటాం డివైజెస్లో. సో డీసీ అనేది ఆన్సర్ కాబట్టి ఇది కూడా తప్పే. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ, 1 ఓన్లీ అన్నది ఆన్సర్. నెక్స్ట్ చూడాలి, ఫ్లై యాష్ అనే దానికి సంబంధించి కోల్ ప్లాంట్స్లో మనకి ఫ్లై యాష్ అనేటటువంటి దాన్ని ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కోల్ చిమ్నీ నుంచి ఇలాగా ఫ్లై యాష్ అనేది వస్తుంది కదా, దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి, ఫ్లై యాష్ అనేది బ్రిక్స్ వీటిని తయారు చేయొచ్చా? అందుకే మనకు మినిస్ట్రీ ఆఫ్ పవర్ కంపల్సరిగా ఫ్లై యాష్ని బ్రిక్ మేకింగ్కి వాడాలని చెప్పింది. సో కరెక్టే. రెండోది, ఫ్లై యాష్ని పోర్ట్లాండ్ సిమెంట్ కంటెంట్స్ని, కాంక్రీట్ని వీటిని రీప్లేస్ చేస్తూ కొంత పార్ట్ వాడచ్చు అంటున్నారు. కరెక్టేనా? ఎస్. ఫ్లై యాష్ అనేది సిలికాన్ డయాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ మాత్రమే ఉంటాయి.
ఏ విధమైనటువంటి టాక్సిక్ కంటెంట్స్ ఉండవంటున్నారు. అవునా కాదా? కాదు. దీంట్లోనూ లెడ్ ఇలాంటి టాక్సిక్ కంటెంట్స్ ఉంటాయి. ఇది తప్పు. ఆన్సర్ ఏమవుతుంది? ఏ 1, 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఎప్పుడూ గమనించాలండి, కనీసం ట్రేస్ అమౌంట్స్లో అయినా సరే టాక్సిక్ కంటెంట్స్ అనేటటువంటి ఉంటాయి. అందుకే కదా మనం వాటిని డిస్పోజ్ చేయాలి, వాటికి ఆల్టర్నేటివ్స్ చూడాలి అని ఎందుకు చెప్తున్నాం? ఎంతో కొంత హార్మ్ఫుల్ కంటెంట్ ఉంటుంది కాబట్టే. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఆర్టికల్ నానో టెక్నాలజీ. ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకుంటూ ఉండాలి ఏమేమి టాపిక్స్. ఇందాక ఫ్లై యాష్, ఇప్పుడు నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీకి సంబంధించి హెల్త్ కేర్లో 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అనేది నానో టెక్నాలజీ ద్వారా చేయొచ్చా? ఎస్. నానో టెక్నాలజీ అనేటటువంటిది జీన్ థెరపీకి ఉపయోగపడుతుంది. జీన్ ట్రీట్మెంట్కి నానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది అంటున్నారు. ఉపయోగపడుతుందా లేదా? ఎస్. నానో టెక్నాలజీకి ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిలో ఇందాక మనం అనుకున్నాం ఇక్కడ చూడండి, కంట్రోల్డ్ డ్రగ్ డెలివరీ కానీ, సో జీన్ థెరపీ కానీ, టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ, డిఎన్ఏకి సంబంధించిన వివిధ రకాల స్టడీస్, వీటన్నిటిలోనూ మనము నానో టెక్నాలజీ ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? సి, బోత్ 1 and 2. బోత్ 1 and 2 నానో టెక్. మీరు ఇక్కడ అప్లికేషన్స్ అన్నప్పుడు చాలాసార్లు అన్నీ అనేది ఆన్సర్గా వస్తూ ఉంది, గమనిస్తున్నారా? ఈ క్రింద వాటిలో దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అన్నప్పుడు చాలా క్వశ్చన్స్లో ఆల్ ది అబవ్ అనేది ఆన్సర్గా ఉంటుంది, లేదా బోత్ 1 and 2నే ఆన్సర్గా వస్తూ ఉంది. ట్రెండ్ గమనిస్తూ ఉండాలండి. నానో టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్ అని రాసుకోవాలి ఒక చోట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి ఐస్ క్యూబ్ అనేటటువంటి ఒక పార్టికల్ డిటెక్టర్ అనేది సౌత్ పోల్ రీజన్లో లొకేట్ అయ్యింది కదా, అది న్యూస్లో వచ్చింది. దానికి సంబంధించి ఏది కరెక్ట్ ఆన్సర్ కనుక్కోమంటున్నారు. వరల్డ్లోనే లార్జెస్ట్ న్యూట్రినో డిటెక్టర్ ఇది. క్యూబిక్ కిలోమీటర్ ఆఫ్ ఐస్ని దీంట్లో యూజ్ చేస్తామంటున్నారు. పవర్ఫుల్ టెలిస్కోప్ని డార్క్ మ్యాటర్ సర్చ్లో ఉపయోగిస్తామంటున్నారు. ఇది బరీడ్ ఇన్ ద డీప్ ఆఫ్ ది ఐస్ అంటున్నారు. మరి వీటిలో ఏది కరెక్టో చెప్పాలి. సో ఐస్ క్యూబ్ అనేటటువంటిది అంటార్క్టిక్ ప్రాంతంలో ఉండేటటువంటి సౌత్ పోల్ న్యూట్రినో అబ్జర్వేటరీ అని చెప్తున్నాం. దీనికి సంబంధించి మనకి గమనించాలండి. సో వివిధ రకాలైనటువంటి అబ్జర్వేటరీ అనేటటువంటిది ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. దీన్ని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనేది ఈ రీసెర్చ్ ఫెసిలిటీని మెయింటైన్ చేస్తుంది. వివిధ రకాల స్ట్రింగ్స్ అనేటటువంటివి దీని మీద అటాచ్ చేసి ఉన్నాయి. ఐస్ టాప్ మీద ఇది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి? ఐస్ క్యూబ్ అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ న్యూట్రినో డిటెక్టర్. సో ఒకటోది కరెక్టే. రెండోది ఇది టెలిస్కోప్ అంటున్నారు. ఇది టెలిస్కోపా? కాదు. న్యూట్రినో డిటెక్టర్ వేరు, టెలిస్కోప్ వేరు. సో ఇది కాదు. ఇది ఐస్ లోపల డీప్లో బరీ చేసింది కాదు. పైన సర్ఫేస్లోనూ కొంత ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇలా లోపలికి కొంత ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అందువల్ల మనకి ఇది కూడా తప్పే. ఆన్సర్ ఏమవుతుంది? ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏ, 1 only. 1 only అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందాకటి నోట్ చేసుకున్నారా? ఐస్ క్యూబ్ ఎక్స్పెరిమెంట్ అని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎన్ఎఫ్సి అంటున్నా. దానికి సంబంధించి ఏది కరెక్టో చెప్పాలి. ఇది ఒక కాంటాక్ట్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో ఫీల్డ్స్ని ఉపయోగించి జరుగుతుంది. ఎన్ఎఫ్సి అనేది డివైజెస్ యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ 1 మీటర్ దూరం నుంచి 2 కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎన్ఎఫ్సి అనేటటువంటిది ఎన్క్రిప్షన్ని యూజ్ చేసుకుంటుంది, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేసేటప్పుడు అంటున్నారు. ఫస్ట్ చూడాలి. ఫస్ట్దేమో కాంటాక్ట్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో ఫీల్డ్ కరెక్టే. 1 మీటర్ కాదండి, పేరులోనే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఓన్లీ కొన్ని సెంటీమీటర్స్ దూరం నుంచి మాత్రమే కమ్యూనికేషన్ పాసిబుల్. సో రెండో తీసేయండి. రెండో తీసేస్తే ఇది తీసేద్దామా? 3 కానీ 1, 3 కానీ. కానీ ఆల్రెడీ మనకు ఒకటోది కరెక్ట్ అని తెలుసు కదా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1, 3 ఓన్లీ. అంటే ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేసేయడం ద్వారా మనము ఆన్సర్ ఏంటి అని డిసైడ్ చేయగలము. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నది వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ దానివల్ల మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాము. ఎన్ఎఫ్సి అని, ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీకి సంబంధించినవి వెరీ ఇంపార్టెంట్. సో అవన్నీ మనం చూసుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మమెంట్
ఇది ఎవరికి వచ్చింది అన్నారు. ఆ ఇయర్ ఇస్రోకి వచ్చిందండి. సో ఇప్పుడు మనకి తెలియదు, అప్పుడు కరెంట్ అఫైర్స్ కాబట్టి అప్పట్లో చదివి ఉండేవాళ్ళు. సో ఆన్సర్ సి అన్నమాట. సరే, నెక్స్ట్ 2014 రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, అప్పుడు న్యూస్లో ఉన్నటువంటి కొన్ని మిషన్స్ ఇచ్చి వాటిని కరెక్ట్గా మ్యాచ్ అయినాయో లేదో చెప్పాలి అంటున్నారు. క్యాసినీ అనేటటువంటిది దేనికి సంబంధించింది, మెసెంజర్ అనేటటువంటి దేనికి సంబంధించింది, వాయేజర్ అన్న దేనికి సంబంధించింది, ఈ మూడింటిని కరెక్ట్ మ్యాప్ చేయమంటున్నారు. సరే చూడండి, క్యాసినీ అనేటటువంటిది సాటర్న్ అనేటటువంటి గ్రహం, శని గ్రహం అంటారు. సాటర్న్ అనే గ్రహాన్ని స్టడీ చేయడానికి పంపించింది. సో ఒకటో తప్ప, సో ఒకటో తీసేయండి. ఒకటో తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది, రైట్. సరే, రెండో చూడండి, మెసెంజర్ అనేటటువంటిది ఎస్ మెర్క్యూరీని స్టడీ చేయడానికి, వాయేజర్ 1 and 2 రెండు కూడా అవుటర్ సోలార్ సిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేయడానికే. సో 2, 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. అంటే మీరు గమనిస్తూ ఉంటే మనకి ఇంటర్నేషనల్గా వివిధ రకాలైనటువంటి స్పేస్ మిషన్స్ మీద కూడా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అదర్ ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీస్ అని ఒక టాపిక్ రాసుకోండి, దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయని అనలైజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డిఫెన్స్కి సంబంధించి అగ్ని-4 మిజైల్ అనే దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ మూడిట్లో ఏంటి కరెక్టో కనుక్కోమంటున్నారు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అవునా కాదా? ఎస్. ఇది లిక్విడ్ ప్రొపల్లెంట్ మాత్రమే యూజ్ చేస్తుంది అంటున్నారు. లిక్విడ్ ప్రొపల్లెంట్ అయినా సాలిడ్ కూడానా? ప్రొపల్లెంట్ అంటే దాని లోపల వాడే ఇంధనము, సాలిడ్ కూడా ఉంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మూడో చూడండి, 1 ton న్యూక్లియర్ వార్హెడ్, 1 ton బరువు ఉండేటటువంటి న్యూక్లియర్ వార్హెడ్ని 7,500 కిలోమీటర్స్ దూరం వరకు చేర్చగలదు, అవునా? ఇది 3,500 to 4,000 రేంజ్ మాత్రమే ఉంటుంది. సో మూడోది కూడా తప్పే. సో రెండోది మనకు తెలియకపోయినా మూడోది తెలుస్తుంది, ఎందుకంటే అగ్ని 5కి 5,000 రేంజ్ ఉన్నప్పుడు అగ్ని 4కి ఇంకా తక్కువే ఉంటుంది కదా. సో మూడోది తప్పు అని తెలిస్తే ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని తెలుస్తుందా? అప్పుడైనా సరే మనకు ఆన్సర్ ఏ అని మనం గెస్ చేయొచ్చు. సో రేంజెస్ అనేవి అగ్ని 5కి 5,000 అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఏ మిజైల్కి అయితే రేంజ్ అనేటటువంటిది 5,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందో ఆ మిజైల్స్ని మనం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అని అంటాం. అగ్ని 5 అనేది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్, అగ్ని 4 కాదు. సో అలాంటి టైంలో మనకి దీని రేంజ్ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆన్సర్ ఏమైంది? ఏ 1 ఓన్లీ. నెక్స్ట్ చూడండి, ఫింగర్ ప్రింట్ స్కానింగ్ కాకుండా ఇంక ఏ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ని వాడచ్చు ఒక పర్సన్ ఐడెంటిఫై చేయడానికి? ఐరిస్ స్కానింగ్ చేయొచ్చా? ఎస్. రెటినల్ స్కానింగ్? ఎస్. వాయిస్ రికగ్నిషన్ కూడా వాడుకోవచ్చా? ఎస్. సో ఈ 3 ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. అంటే ఒక పర్సన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ విధంగా పర్సనల్ ఐడెంటిఫికేషన్ అనేటటువంటిది ఇన్ని విధాలుగాను మనకు ఉపయోగపడుతుంది. సో ఒక్కొక్క ఇండివిజువల్కి ఉండేటటువంటి వాయిస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాయిస్ రికగ్నిషన్ అనేటటువంటిది కూడా మనం వాడతామన్నమాట, రైట్. సో అక్కడ చాలామంది ఆ ఇయర్లో డౌట్ వచ్చి సరిగా పెట్టలేదు, కానీ అన్నీ కరెక్టే, ఆన్సర్ డి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 3 డిసీజెస్ ఇచ్చి వీటిలో ఇండియాలో దేన్ని ఎరాడికేట్ చేశాము అంటున్నారు. డిప్తీరియాని ఎరాడికేట్ చేశామా? లేదు. చికెన్ పాక్స్ని ఎరాడికేట్ చేశామా? లేదు. స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేశామా? ఎస్. స్మాల్ పాక్స్ ఎరాడికేషన్ జరిగింది ఇండియాలో. అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? B3 ఓన్లీ. సో ఏవైనా ఇంపార్టెంట్ డిసీజెస్ని మనం ఎరాడికేట్ చేసాం. ఇప్పుడు పోలియో టైప్ 1 టైప్ 2ని ఎరాడికేట్ చేసామా? అట్లా ఎరాడికేట్ అయినవి ఏమన్నా ఉంటే వాటిని చూసుకుంటూ ఉండాలి. ఏ విధంగా చేశామో ఆ కేస్ స్టడీస్ అనేవి మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఆన్సర్ ఏమవుతుంది? B3 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చేసి వాటిలో ఏది కరెక్ట్గా మ్యాచ్ అయిందో కనుక్కోమంటున్నారు. విటమిన్ డెఫిషియన్సీ రిలేటెడ్ డిసీజ్ అనమాట. విటమిన్ సి సరిగా లేకుంటే స్కర్వీ అనేది వస్తుందా? సరే, వాటన్నిటికి కాదు. విటమిన్ ఈకి నైట్ బ్లైండ్నెస్కి రిలేషన్ ఉందా? విటమిన్ ఏకి కదా నైట్ బ్లైండ్నెస్ అనేటటువంటిది. సో మూడోది తప్పని తెలుస్తుందా? సో మూడోది తీసేయండి, ఇది తీసేయండి, ఇది తీసేయండి. అయితే ఆన్సర్ 1, 2 అన్న అవ్వాలి, లేదా నన్ అన్న అవ్వాలి.
సరే, ఇప్పుడు మిగిలిన రెండు చూద్దాం. విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల స్కర్వీ అనే వ్యాధి వస్తుందా? ఎస్ఆర్ను వస్తుంది. సో ఒకటోది కరెక్ట్ అని తెలుసు. సో ఒకటోది కరెక్ట్ అంటే ఖచ్చితంగా రెండోది కూడా కరెక్ట్ అవ్వాలి కదా, ఇక్కడున్న ఆప్షన్స్ని బట్టి చూస్తే. సో విటమిన్ డి రికెట్ వ్యాధిని విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే రికెట్స్ వ్యాధి వస్తుంది. సో ఆన్సర్ ఏ అవుతుంది. అంటే ఇలాంటి మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఒక్కదాన్ని ఎలిమినేట్ చేయాలి. ఒక్కదాన్ని ఎలిమినేట్ చేస్తే రెండు ఆప్షన్స్ అలా పోతాయి, కొన్నిసార్లు మూడు ఆప్షన్స్ కూడా పోవచ్చు. సో ఆ విధంగా మనం వీటిని ఆన్సర్ చేసుకోగలగాలి. రైట్, ఇంపార్టెంట్ అండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఒక్కటి ఎలిమినేట్ చేస్తే మిగిలిన వాటిని ఈజీగా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ చూడండి, వీటిలో ఏవి కెమికల్ చేంజ్కి ఎగ్జాంపుల్సో చెప్పండి అంటున్నారు. మనం బేసిక్ ఎన్సీఆర్టీస్ నుంచి ఇవి చదవచ్చు. కెమికల్ చేంజ్కి ఏవి ఎగ్జాంపుల్స్? సోడియం క్లోరైడ్ అనేది క్రిస్టలైజ్ గడ్డకట్టడమా, ఐస్ మెల్ట్ అవ్వడమా, మిల్క్ అనేటటువంటిది సోరింగ్ అంటే ఏంటి, పులుపు అంటారు కదా, అలా అవ్వడమా. సో ఏది వీటిలో కెమికల్ రియాక్షన్ అండి? క్రిస్టలైజేషన్ కెమికల్ రియాక్షన్ కాదు, ఐస్ మెల్ట్ అవ్వడం కెమికల్ రియాక్షన్ కాదు, మిల్క్ సోర్ అవ్వడం కెమికల్ రియాక్షన్. సో అందువల్ల ఆన్సర్ బి 3 ఓన్లీ. ఇవి రెండు ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతున్నాయి అంతే తప్ప కెమికల్గా వాటి రూపాలని ఏమీ మార్చుకోవట్లేదు, అందువల్ల అన్నమాట. సరే, మరి ఫైనల్గా 2013కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రూట్స్ మనము కోల్డ్ ఛాంబర్లో స్టోర్ చేస్తే చాలా రోజులు షెల్ఫ్ లైఫ్ ఉంది అని చెప్తా ఉంటారు కదా, ఎందుకని? సన్లైట్కి ఎక్స్పోజర్ తగ్గుతుంది కాబట్ట, లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది కాబట్ట, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ తగ్గుతుంది కాబట్ట, హ్యూమిడిటీ పెరుగుతుంది కాబట్ట, వేటి వల్ల ఫ్రూట్స్ కానీ ఇవి కోల్డ్ ఛాంబర్స్లో స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ ఎందుకు ఉంటుంది? రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది తగ్గుతుంది కాబట్టి. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ తగ్గడము, దానివల్ల త్వరగా పాడవకుండా ఉంటాయి. సో అందువల్ల ఆన్సర్ సి అవుతుంది. హ్యూమిడిటీ పెరగదండి, హ్యూమిడిటీ తగ్గుతుంది కోల్డ్ ఛాంబర్లో ఉంచితే. సో ఈ విధంగా చూసుకుంటే ఆన్సర్ సి అవుతుంది. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ తగ్గడం వల్ల త్వరగా అవి పాడైపోవు. నెక్స్ట్ చూడండి, ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి సీడ్లింగ్స్, చిన్న చిన్న మొక్కలు చాలాసార్లు పెరగవు, ఎందుకని? న్యూ సాయిల్ అనేటటువంటిది ఫేవరబుల్ మినరల్స్ లేకపోవడం వలన, లేదా రూట్ హెయిర్స్ అనేటటువంటి వాటికి గ్రిప్ అనేది న్యూ సాయిల్లో దొరకకపోవడమా, లేదా రూట్ హెయిర్స్ అన్నటువంటివి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్లోనే పోవడమా, లేదా లీవ్స్ ఆకులు అనేటటువంటివి ట్రాన్స్ప్లాంటేషన్ టైంలో డ్యామేజ్ అవ్వడమా? మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేపట్టేటప్పుడు ఆ రూట్ హెయిర్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి పోవడము, వాటి వల్ల ఎక్కువగా అవి పెరగవన్నమాట. ఆన్సర్ సి అవుతుంది. మీరు గమనిస్తే 2014లో కానీ ఇప్పుడు మనం చూడబోతున్న 2013లో కానీ బేసిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, గమనించారా? స్లోగా 2013 నుంచి 2020కి బేసిక్స్, కొంత అడ్వాన్స్డ్, ఇంకా అడ్వాన్స్డ్, మధ్యలో కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత బాగా కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్కి వెళ్తూ ఉన్నారు. గమనిస్తున్నారా ట్రెండ్ అనేది? సో ట్రాన్స్ప్లాంటేషన్ రాసుకోండి, ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ సీడ్లింగ్స్ అని రాసుకోవాలి టాపిక్ నేమ్. నెక్స్ట్ చూడండి, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ జీన్స్ని ఏ విధంగా అలో చేస్తుంది? డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ మధ్యలో జీన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? యానిమల్ నుంచి ప్లాంట్కి జీన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా? మైక్రో ఆర్గానిజం నుంచి హయ్యర్ ఆర్గానిజమ్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? వీటిలో ఏదైనా చేయొచ్చు. అందువల్ల మనకి ఆన్సర్ ఏమవుతుందండి? జీన్స్ని వేటి నుంచైనా మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఆన్సర్ డి 1, 2, 3 అవుతుంది. సో మనకి యానిమల్ టు ప్లాంట్ అయినా, ప్లాంట్ టు మైక్రో ఆర్గానిజం అయినా ఏదైనా సరే జీన్ యొక్క ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ మారదు కాబట్టి వీటికి జెనెటిక్ ఇంజనీరింగ్ అలో చేయొచ్చు. అంటే దీని నుంచి జీన్ని తీసుకెళ్ళి దీంట్లో ప్లేస్ చేయడం అని, అది అలో ఉంటుంది. ఆన్సర్ డి. అప్లికేషన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్లో ఆల్ ది అబవ్ అనేది ఆన్సర్గా వస్తూ ఉంది, జాగ్రత్తగా గమనిస్తూ రండి. నెక్స్ట్ చూడండి, మైక్రోజియల్ బయోటెక్నాలజీ అంటున్నారు. మైక్రోజియా అంటే ఫంగల్. సో ఫంగల్ బయోటెక్నాలజీ అనేటటువంటిది ప్లాంట్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? డ్రాట్ని రెసిస్ట్ చేసి అబ్జార్ప్షన్ ఏరియాను పెంచగలుగుతుందా? ఎక్స్ట్రీమ్ పిహెచ్ లెవెల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయగలుగుతుందా?
డిసీజ్ ఇన్ఫెక్షన్ రాకుండా మరి ప్రొటెక్ట్ చేయగలుగుతుందా? ఏది చేయగలుగుతుంది మైక్రోరోజియల్ బయోటెక్నాలజీ ద్వారా? వీటన్నిటిలోనూ యూజ్ అవుతుంది. ఈ ఫంగస్ అనేటటువంటిది అయితే ఉంటుందో డ్రాట్ రెసిస్టెన్స్, ఎక్స్ట్రీమ్ పిహెచ్ కండిషన్స్, కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండాను రూట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందువల్ల ఆన్సర్ డి. ఇక్కడ కూడా మళ్ళీ అప్లికేషన్స్ అయినా మైక్రోరోజియల్ బయోటెక్నాలజీ దాని అప్లికేషన్స్ మీద అడుగుతున్నారా? గమనించాలి, అప్లికేషన్స్ క్వశ్చన్స్ని ఇప్పటివరకు మనం చూసిన వాటిలో చాలా వరకు ఆల్ ది అబవ్ అనేది ఆన్సర్గా ఉందా? ట్రెండ్ గమనించండి. నెక్స్ట్ చూడండి, ఈ క్రింద వాటిలో ఏవి ఆప్టికల్ ఇల్యూజన్స్గా మనం చెప్పుకోవచ్చు? ఆప్టికల్ ఇల్యూజన్స్గా వేటిని చెప్పచ్చు అంటున్నారు. సో వీటిని గమనిస్తే ఏవో 3 మాత్రమే అని అర్థమవుతుంది. ఈ ఆప్షన్ నుంచి ఏవో 3 మాత్రమే ఆప్టికల్ ఇల్యూజన్స్గా మనం చెప్పచ్చు అని అర్థమవుతుంది. ఫస్ట్ మనకేం అర్థం అవ్వాలి? ఆప్టికల్ ఇల్యూజన్ అంటే ఏంటో తెలియాలి. అంటే అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆ విధంగా లేదు, అది జస్ట్ వివిధ రకాల ఇల్యూజన్స్ వల్ల బెండ్ అవ్వడం, రిఫ్లెక్ట్ అవ్వడం, వీటి వల్ల అవుతుంది అన్నట్టుగా. సో ఇప్పుడు చెప్పండి, పోల్ స్టార్ మనకు కనిపించడం ఆప్టికల్ ఇల్యూజనా? కాదు కదా. మూన్ అనేటటువంటిది మనకి డాన్ టైంలో కనిపించడం ఆప్టికల్ ఇల్యూజనా? కాదు. కానీ డస్క్ టైంలో సన్ సైజ్ అనేటటువంటిది మరి ష్రింక్ అవ్వడం కానీ ఇలా ఉండడం అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతూ వస్తున్నట్టు కనిపిస్తుంది కదా. సో ఆప్టికల్ ఇల్యూజన్ అయినా సన్ యొక్క కలర్ మారుతూ ఉన్నట్టు ఉంటుంది, వైట్ నుంచి బ్రైట్ రెడ్ కలర్లోకి. అది ఆప్టికల్ ఇల్యూజన్ అయినా. స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతాయి, మామూలుగా అవి ట్వింకిల్గా ఉంటాయా? ఉండవు. కానీ లైట్ మనకు వచ్చే టైంకి అవి ట్వింక్లింగ్లా కనిపిస్తాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? సి 1 to 4 ఆప్టికల్ ఇల్యూజన్ అంటాము. బేసిక్ ఫిజిక్స్ నుంచి దీన్ని అడగడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రెయిన్బో అనేటటువంటిది సన్లైట్ అనేటటువంటిది డ్రాప్స్ ఆఫ్ రెయిన్ మీద ఫామ్ అవ్వడం వల్ల ఫామ్ అవుతుంది కదా. ఏ ఫిజికల్ ఫినామినా అనేటటువంటిది రెయిన్బో ఫామ్ అవ్వడానికి మరి కరెక్ట్ ఫినామినా అని చెప్పచ్చు? ఒకసారి ఇది చూడండి, రెయిన్ డ్రాప్లెట్ అనేటటువంటిది ఉంటుంది. సన్ లైట్ మీద అది ఫస్ట్ డిస్పర్సల్ అవుతుంది. డిస్పర్స్ అవ్విన తర్వాత అది రిఫ్రాక్ట్ అవుతుంది, బెండ్ అవుతుంది. అది బెండ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ. సో ఈ విధంగా మనకి ఇటు సైడు రిఫ్రాక్షన్ అయినటువంటి మళ్ళీ రిఫ్రాక్షన్ అయ్యి ఇలాగ మనకి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది. ఈ విధంగా అంటే సూర్యుడు ఇటువైపు ఉండాలి, సూర్యుడికి ఆపోజిట్లో ఇటువైపు వర్షము డ్రాప్లెట్స్ ఉన్నప్పుడు సూర్యుడి నుంచి వచ్చే లైట్ ఇలా పడ్డప్పుడు డిస్పర్సల్, ఆ తర్వాత రిఫ్రాక్షన్, ఆ తర్వాత రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో 3 కూడా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి, ఆల్ ది అబవ్ అనేటటువంటి దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవి మరి 2013 నుంచి 2017 వరకు ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. దీని పీడిఎఫ్ అనేటటువంటిది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి లిస్ట్ రాసుకోవాలి, 17లో ఏమడిగారు, 18లో ఏమడిగారు, అలా రాసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది, మనం మిస్ అవ్వకుండా ఉంటాం, రైట్? సో దాన్ని బట్టి ఏ టాపిక్స్ని ఎప్పుడెప్పుడు అడిగారు అన్న దాన్ని బట్టి ఇయర్ ఏవడగచ్చు, ఇయర్ ఇంకా ఏవే వాటిని మనం బాగా చదువుకోవాలన్నది మనం చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.